2 videos back to back and I'm already checking my subscriber count for every 10 minutes. Pathetic kada? But wait, ee feeling manandarloni chala common. And today we are talking about how we sabotage ourselves before we even get started. I need to make a confession. 2 videos upload chesam and I'm literally checking it every 1 hour. Subscriber levana perigara, kotta comment levana vachaya. I was always thinking about it. కానీ రిజల్ట్ చూస్తే మాత్రం ఒక్కళ్ళు కూడా పెరగలేదు, ఇంకా 291 మంది ఉన్నారు. ఓకే, బట్ హియర్ ఇస్ ద థింగ్. నాకు లాజికల్ గా తెలుసు ఒక్క దెబ్బకి సబ్స్క్రైబర్లు రారు, బట్ నాలో ఉన్న ఎమోషనల్ ఆస్పెక్ట్ అసలు దాన్ని చూడు అంటది. అలానే చూస్తున్న పాయింట్ కూడా అయిపోతుంది. ప్రస్తుతం నాలో ఉన్న థాట్స్ ఏంటంటే మన కంటెంట్ సరిగా లేదా, డెఫినెట్ గా లేదు. అండ్ వి నో దట్ మనం ఖచ్చితంగా మంచి కంటెంట్ చేద్దాం. అండ్ మనం నీష్ తీసుకోవడం ఒక ఇష్యూ అయిందా అంటే, నీష్ తీసుకోవడం ఒక ఇష్యూ అంటే ఏం నీష్ తీసుకోవాలో నాకు తెలియదు. సో అది ఇష్యూ కింద చూడొద్దు, దాన్ని ఓవర్టేక్ చేద్దాం డెఫినెట్ గా. అండ్ నా పాత సబ్స్క్రైబర్లు నన్ను మర్చిపోయారు, అదైతే నిజం. బికాస్ ఐ డోంట్ సీ ఎనీవన్ రెస్పాండింగ్ టు మీ. బికాస్ నా వీడియో ఎవరు చూసినట్టు నాకు ఏం తెలియలేదు. మళ్ళీ క్విట్ అయిపోదామని థాట్స్ వస్తాయి, బట్ సార్ క్విట్ అయ్యేదే లేదు. అండ్ మీరు ఎవరెవరైతే ఇలానే యూట్యూబ్ ఇవన్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటారో, మీకు కూడా యూట్యూబ్ అనే కాదు, ఏది స్టార్ట్ చేసినా ఇలాంటి థాట్స్ చాలా కామన్. మనం ఏది స్టార్ట్ చేసినా సరే, యూట్యూబ్ అయినా, జిమ్ అయినా, ప్లేయింగ్ సమ్ ఇన్స్ట్రుమెంట్, స్టార్టింగ్ లో మనకి రాదు, ప్లే చేయడం రాదు, జిమ్కి వెళ్తే ఫస్ట్ రోజు మజిల్స్ రావు, అలా అని చెప్పి డిసప్పాయింట్ అవ్వం కదా. వి కీప్ ఆన్ ట్రైయింగ్, వీఆర్ ఇన్ ద సేమ్ ప్రాసెస్. ఈ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మన ఛానల్ మీద మూవ్మెంట్ ఏమీ లేదు. మనం కంటిన్యూస్ గా థింక్ చేస్తున్నాము గ్రోత్ ఎలా వస్తుంది అని, బట్ దట్ డజంట్ హ్యాపెన్ బికాస్ చాలా గ్యాప్ ఇచ్చేసాం. అండ్ 2 వీడియోలు రిజల్ట్ రావడం ఎక్స్పెక్ట్ చేయడం టూ మచ్ కదా. అండ్ ఇవన్నీ ఓవర్కమ్ చేయడం కోసం దీస్ ఆర్ ద థింగ్స్ వాట్ ఐ వాంట్ టు డూ నౌ. అండ్ ఫైనలీ YT స్టూడియో అన్ఇన్స్టాల్ చేస్తా, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ కీప్ చెకింగ్ ఆన్ ద మెట్రిక్స్. మనకి రోజుకు ఒక టైం పెట్టుకుందాం, అప్పుడే చూద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ అబౌట్ సబ్స్క్రైబర్ అకౌంట్, ఐ వాంట్ టు ఫోకస్ మోర్ ఆన్ ద కంటెంట్ ఐడియాస్. ఈ కంటెంట్ స్ట్రగుల్ మనకొద్దు. మనం ర్యాండమ్ గా ఏదో వీడియో చేస్తుంటేనే మనకు కొత్త క్రియేటివిటీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి కొన్ని రోజులు బేర్ చేయండి. అండ్ ట్రస్టింగ్ ద టైమ్ లైన్. 3 months టైం పెట్టుకున్నాము. We don't know what's gonna happen, but something should move on. Now I just want to know. నేనైతే యూట్యూబ్ ఒక పనిగా పెట్టుకొని రీస్టార్ట్ చేసుకున్నా. ఇలానే మీరు కూడా ఎక్కడో చోట స్టక్ అయి ఉంటారు కదా, దానికోసం మీరేమైనా రీస్టార్ట్ ప్లాన్ చేస్తున్నారా? ఇన్ కేస్ మీకు కూడా ఉంటే డ్రాప్ ఇట్ డౌన్ ఇన్ ద కామెంట్స్. లెట్స్ స్ట్రగుల్ టుగెదర్, కలిసి కష్టపడదాం అబ్బా. లాస్ట్ వీడియోలో నేను ఇయర్ బ్రేక్ తీసుకున్నప్పుడు ఏమేం చేసాం అనేది, మైండ్ సెట్ ని ఎలా ట్యూన్ చేసుకున్నాను అనేది ఒక డీటెయిల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేబీ ఇట్స్ టూ బోరింగ్, బట్ ఇన్ కేస్ మీకు కనుక ఓపిక ఉంటే ప్లీజ్ చెక్ దట్. కష్టపడే చేస్తాం. అండ్ ఇఫ్ యూ ఆర్ ఎంజాయింగ్ కంటెంట్ కోసం, క్రియేషన్ కోసం ఏ థాట్స్ లో పెట్టుకుంటున్నాను, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు రిలేట్ ఇట్ ఆర్ మీరు ఎంజాయ్ చేయగలిగితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. పైన అయితే ట్యాగ్ చేస్తున్నాను, ప్లీజ్ చెక్ దట్. మనకు చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీ హెల్ప్ లేకుండా అదైతే 1000 ఖచ్చితంగా రీచ్ అవ్వదు. సో ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ దట్.